పెందుర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ 90 మందికి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరణ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి వాటికి త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు జవాబుదారీ పాలన అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పరవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. సుమారు 90 మంది ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. వాటిని స్వీకరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనం కలిగిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి నెల ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు. ప్రజా దర్బార్లో ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వచ్చినట్లు తెలిపారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, నివాస స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై ప్రజలు వినతులు సమర్పించినట్లు చెప్పారు. ప్రజా దర్బార్లో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పునరావృతం అవుతున్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఏదైతే ఉందో దానిలో భాగంగా ప్రతి వారం ప్రతి నెల ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటాం. అవి పీజీఆర్ఎస్ ద్వారా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనేది గవర్నమెంట్ పంపించడం, ఆ గవర్నమెంట్ వాటిని పరిశీలించి వాటిని కంప్లైంట్ దారుడికి అనుకూలంగా సాల్వ్ చేయటం అనేది మన ఆనవాయితీగా గత 2 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రక్రియ. మరి దానిలో భాగంగా ఈ పీజీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నిర్వర్తించాలా. 175 నియోజకవర్గాల్లో ప్రజల వద్దకి వెళ్ళి మండలాల వారీగా మేము ఇది పెట్టుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు పరవాడ మండలంలో ఈ ప్రజా దర్బార్ పెడితే 90 అప్లికేషన్లు వచ్చాయి. మరి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజల దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఏ కంప్లైంట్, ఏ వేదిక అయినా కూడా 100 కంప్లైంట్లు వస్తే దాంట్లో 70-75 రెవెన్యూవే ఉంటున్నాయి. మరి ఇక్కడ కూడా అదే రెవెన్యూ అవకతవకలు. గతంలో రీసర్వే అని, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు కొత్త ఇస్తామని చెప్పి గత ముఖ్యమంత్రి ఫోటోతో ఈ ఫోటో వేసుకోవాలన్న ఆతృత తప్ప సమస్య పరిష్కరించాలన్న ఆతృత లేకుండా భూ పంపకాలు జరిగాయి. మరి ఆ గందరగోళం నుంచి ప్రజల్ని ఆదుకునే విధంగా ఇప్పుడు మళ్ళీ రీసర్వే కానీ, గ్రామ సభలు కానీ, రీసర్వేలో కూడా ఏదో వచ్చామన్నట్టు కాకుండా గ్రామ సభలు పెట్టి మళ్ళీ మీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకం తయారయ్యే లోపు మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లం రాకుండా మీతో ఆలోచన చేసి మీ విల్లింగ్ తీసుకున్న తర్వాత ఇచ్చే ప్రక్రియ కూడా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మరి అలాంటి రెవెన్యూ సమస్యలు కానీ, కుటుంబ తగులు కానీ, పక్క రైతుతో తగులు కానీ, ఎవరన్నా కొంతకాలంగా భూమిలో లేకుండా ఏ విదేశాలకు వెళ్తే ఆక్రమణ గురవుతున్న నేపథ్యం కూడా కొన్ని ఏరియాల్లో ఉంది. ఎందుకంటే విశాఖ అనకాపల్లి జిల్లా భూమి వాల్యూ విపరీతంగా పెరిగిన ధర్మంలో ఇక్కడే ఈ ల్యాండ్ కబ్జాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఆ కేసులు కానీ ఇవన్నీ కూడా. మరి ఇవి కాకుండా ఈ పరవాడ వరకు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పొల్యూషన్ కానీ, అలాగే ఏదైతే భూములు ఇచ్చారో ఎన్టీపీసీకి ఆ ప్రాంతాలు, రామ్కీకి భూములు ఇచ్చిన ఆ ప్రాంతం వాసులు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రతి వ్యక్తికి కూడా ఈ పీజీఆర్ఎస్లో న్యాయం జరుగుతుంది. కొన్ని కంప్లైంట్లు రిపీటెడ్లీ వస్తూ ఉన్నాయి. వారికి కూడా మా సూచన ఏంటంటే, ఒకసారి అవ్వదు అనుకున్నది దాన్ని మళ్ళీ మీరు పెట్టినా కూడా
మొదట వచ్చిన ఆన్సరే వస్తుంది. ఎందుకంటే కొంతమంది భూమి వాళ్ళది కాదు, మేము 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం కాబట్టి మాదే అని చెప్పేసి వస్తూ ఉంటారు. అంటే రెవెన్యూ రికార్డు ప్రకారం భూమి వస్తుంది తప్ప నువ్వు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ స్థలంలో ఉంటే నీది అయిపోదు అనేది కూడా ఆ వ్యక్తి గమనించాలని చెప్పి కొన్ని కంప్లైంట్లు రిపీటెడ్లీ వస్తుంటే అధికారులకు కూడా ఎలా సాల్వ్ చేయాలో తెలియకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంది. దయచేసి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా బాగా ఆలోచనతో రావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనునిత్యం కూడా మీకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మీకు చేయాలన్న తలంపుతోనే కార్యక్రమాలన్నీ తీసుకోవటం. 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇవ్వాలన్న లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ సంకల్పం ఏదైతే ఉందో దానికి మించి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకు దగ్గరకు వస్తున్న పరిశ్రమలు కానీ, ఐటీ కంపెనీలు కానీ అన్నిట్లో కూడా మనకి ఈ ప్రాంతం వాళ్ళకే టాప్ ప్రయారిటీ ఇస్తామని కూడా నిన్న గూగుల్ మీటింగ్లో కూడా భూమి పూజ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ యువతంతా కూడా రాబోయే రోజుల్లో బంగారం భవిష్యత్తు ఉంటుంది యువతకు అనేది మాటలో ఏమాత్రం అనుమానం లేదు. అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉంటుందనే దాంట్లో ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, ఆ కమిట్మెంట్ మనం చూస్తా ఉన్నాం. దాన్ని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.